మురుగునీటిని శుద్ధి చేయడంలో దేశంలోనే మొదటి నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మూసీ నది సుందరీకరణ, పునరుజ్జీవనం పనుల ప్రణాళికలు ఫలించాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. మా ప్రణాళికలు ఫలిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 2000 MLD సామర్థ్యంతో 100% మురుగునీటిని శుద్ధి చేస్తున్న మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించిందన్నారు కేటీఆర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3866 కోట్లతో చేపట్టిన పునరుజ్జీవనం మొదటి దశగా వేసిన ప్రణాళికలకు ఇది ఫలితమన్నారు కేటీఆర్. కాలనీలో కానీ బస్తీలో కానీ మొత్తం చూస్తే 2000 MLDలు మనకి ఈరోజు 2000 మిలియన్ లీటర్స్ పర్ డే, దాదాపు 2 కోట్లు అనుకుంటా, 2 కోట్ల లీటర్ల మురికి నీరు ఉత్పత్తి అవుతా ఉంది. మరి ఆ మొత్తం మురికి నీటిని ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసే నాలాల్లోకి చెరువుల్లోకి వదలాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి పర్యావరణం మీద ఉండే ప్రేమ, హైదరాబాద్ నగరం మీద వారికి ఉండే శ్రద్ధ వల్ల 3866 కోట్ల రూపాయలతో, 1-2 కాదు, 3866 కోట్ల రూపాయలతో మొత్తం హైదరాబాద్లోని 2000 MLD మురికి నీటి కోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా మంజూరు చేసినారు.